ఒక సినిమాను మించినది మరొకటి తీయాలని ఏ దర్శకుడికైనా ఉంటుంది. కానీ ప్రతి సినిమాకి ఏళ్ల తరబడి కష్టపడడం అన్నిసార్లు కుదిరే పని కాదు. తనతో పాటు తన చిత్రంలో నటించే నటీనటులు కూడా అంతంత సమయం కేటాయించడం ప్రతి సినిమాకి జరగదు. బాహుబలి చిత్రంతో తన స్థాయిని విపరీతంగా పెంచుకున్న రాజమౌళి ఆ తర్వాత మరింత బృహత్తర ప్రయత్నం చేస్తాడని అనుకున్నారు. కానీ అలా చేసుకుంటూ పోతే తన కెరీర్లో మరో 3-4 సినిమాలకి మించి తీయలేనని రాజమౌళి గ్రహించాడు. ఇప్పుడు తన సినిమాకి ఎంత లేదన్నా 200 కోట్ల మార్కెట్ ఉంటుంది. అదే హిందీ చిత్రం తలబెడితే దాని రేంజ్ డబల్ అవుతుంది. గ్రాఫిక్స్ అవసరం లేని మామూలు సినిమాతోనే రాజమౌళి ఈ స్థాయి బిజినెస్ చేయగలడు. ఏడాది కాలంలో ఇంత రెవెన్యూ జనరేట్ చేయగల సత్తా ఉన్నప్పుడు 4-5 ఏళ్ల పాటు ఒకే ప్రాజెక్టుపై కూర్చోవడం తెలివైన పని కాదు. రాజమౌళి ఈ సంగతి ఫాస్ట్ గానే గ్రహించి తన తదుపరి చిత్రాన్ని గ్రాఫిక్స్ లేని ఎమోషనల్ సినిమాగా మలిచాలని డిసైడ్ అయ్యాడు. ఇంకా ఏ భాషలో చేయాలి, ఎవరితో తీయాలి లాంటివి డిసైడ్ కాలేదు. కానీ ప్రతి సినిమాకి తన నుంచి బాహుబలి లాంటి అద్భుతాలను ప్రేక్షకులు ఆశించకుండా రాజమౌళి ఈ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. రాజమౌళి గ్రాఫిక్స్ సినిమాల నుంచి మామూలు చిత్రాల వైపు వచ్చేశాడంటే ఇంతకాలం తమ లీగ్ లో లేని సినిమాలు తీస్తున్నాడని అతడిని పట్టించుకుని దర్శకులకి పెను సవాల్ ఎదురైనట్టే. మామూలు సినిమాలతో రాజమౌళి రేంజ్ ని మ్యాచ్ చేయగలగడం అంత ఈజీ కాదుగా మరి.